హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాదిని కొంచెం స్పెషల్‌గా మా పెద్దమ్మాయితో చేపిద్దామని చేపిస్తున్నానండి. ఇప్పుడు తన ఏజ్ 7 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8థ్ ఇయర్, థర్డ్ క్లాస్ చదువుతుంది. ఇలా ఈ సంవత్సరం ఎందుకు చేపిద్దాం అనుకున్నానంటే, ఆమె చదివేది క్రిస్టియన్ స్కూల్ అండి. అక్కడ బైబిల్ క్లాసెస్ ఉంటాయి. ఆమె ఈ మధ్య బైబిల్ క్లాసెస్‌కి వెళ్తానని అల్లరి పెడుతుంది. అలా అల్లరి పెట్టినప్పటి నుంచి రామాయణం రోజు నైట్ యూట్యూబ్‌లో చిన్న చిన్న కార్టూన్స్ వస్తాయి కదండీ! అందులో చూపిస్తున్నాను. అప్పటినుంచి అలా అడగటం లేదు. అయినా సరే ఇలా ఇప్పటి నుంచో కొద్ది కొద్దిగా పూజలవి అలవాటు చేస్తే, ఇంకా ఒకవేళ ఎప్పుడైనా అలా వేరేగా ఆలోచించాలన్నా ఆలోచించడానికి అవ్వదు కదండీ! అందుకని ఇలా అన్నీ తనతోనే చేపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ముగ్గులు, మళ్ళీ బొట్లవి పెట్టిందో. నీట్‌గా పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదండీ! ఇలా డెకరేషన్ కూడా తనే చేస్తానంది. మామిడాకులు కూడా తనే కోసిందండి. అంటే మేడ మీదకి కొంచెం మామిడాకులు అందితే మేము ఉండేది మేడ మీదే. ఇలా డెకరేట్ చేసింది. నీట్‌గా రాలేదు కానీ పర్వాలేదండి. పువ్వులవి పెట్టించేసారా బానే వచ్చింది. ఇలా దేవుడు రెడీ చేయడానికి పీటకు కూడా పసుపు రాసి ఇలా బొట్టు పెట్టి ముగ్గులు అది పెట్టిందండి. అలా ముగ్గులవి పెట్టి రెడీ చేసింది. అలా రెడీ చేసినప్పుడు తను ఎంత సంతోషంగా ఉందో అవన్నీ తనే చేస్తుందని. అంటే కొద్ది కొద్దిగా నేర్పిస్తే బావుంటుందని ఇలా ఇలా ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసామండి. ఏం కాదు మేము ఎక్కువ హడావుడి ఎప్పుడూ చేయమండి. ఎంతవరకు దేవుడికి పూజ చేయాలో అంతే. అవన్నీ పువ్వులతో అలంకరించింది. ఆ పువ్వులు మందార పువ్వులు కిందన చెట్లుంటే తీసుకొచ్చాం. దేవుడి విగ్రహాలు పీట మీద డైరెక్ట్‌గా పెట్టకూడదని కిందన మామిడాకులేసి పెట్టామండి. ఇవన్నీ ఉగాది పచ్చడి కోసం నేనే ఇలా రెడీ చేసి ఇచ్చాను. తను ఇవన్నీ కలుపుతానందండి. ముందు బెల్లం వేసింది. బెల్లం వేసిన తర్వాత ఉప్పు వేసింది. తర్వాత మిరపకాయలు వేసిందండి. కారప్పొడి వేయొచ్చు. నేను మిరపకాయలే వేస్తానండి. కొత్త కారం లేదు అందుకే. వేప పువ్వు, అరటిపండ్ల ముక్కలు వేసింది. తర్వాత ఇది మామిడి తురుమండి. కొంచెం పచ్చడిలాగా కలుస్తదని వేశాను. ఆ చింతపండుని గుజ్జు చేసి వేశామండి. ఇక్కడ చాలామంది ఇలా కాకుండా వాటర్‌లాగా కలుపుతారు. అందులో డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేస్తారండి. కానీ మేము ఆంధ్రాలో ఇలానే చేస్తాము. మా మమ్మీ ఇలానే చేస్తారు. అందుకే నాకు ఇంక ఇలానే అలవాటు. ఇలా దేవుడికి ఇది కొత్త గిన్నె అందుకే కొద్దిగా కడిగి అందులో వేసింది నైవేద్యం. అది దేవుడి దగ్గర పెట్టిందండి. అలా ఉట్టిగా పెట్టకూడదమ్మా అంటే ఆకు వేసి ఆకు మీద పెట్టింది. దీపం కూడా తనే వెలిగించిందండి. అంటే అగరబత్తీలు నేను వెలిగించి ఇచ్చాను. ఎందుకంటే మ్యాచ్ బాక్స్ వెలిగించడం అంటే భయమంది. అయినా మ్యాచ్ బాక్స్ వెలిగించమ్మా అంటే మనం లేనప్పుడు ఇంకా పిచ్చి పనులన్నీ చేస్తారని ఆ మ్యాచ్ బాక్స్ వెలిగించొద్దన్నాను. ఇంత చక్కగా ధూపం అది వేసింది. హారతి అది ఇచ్చింది. హారతి వెలిగించేటప్పుడు కూడా మ్యాచ్ బాక్స్‌తో కాకుండా అగ్గిపుల్లని డైరెక్ట్‌గా అందులో పెట్టి వెలిగించమన్నా. అలా వెలిగించింది. వెలిగించి హారతిచ్చి ఎలా చేయాలో దానికి తెలీదు కదా! ఫస్ట్ టైమ్ చేస్తుంది. అందుకే కన్‌ఫ్యూజ్ అవుతుంది. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ నేను చెప్తే మళ్ళీ మంచిగా చేసుకుంది. ఆ ధూపం చూడండి ఇప్పుడు. బాగా దేవుడికి వేసిన తర్వాత ఇల్లంతా వేసింది. అది మాకు సింగిల్ రూమ్ అండి మేడ మీద. అందుకే అక్కడి వరకు నేను వేయడం చూస్తది కదండీ! ఎవ్రీ ఫ్రైడే నేను చేస్తాను. అది చూస్తది. అందుకే తను కూడా అలానే వేసింది. ఫైనల్‌గా ఉగాది పచ్చడి అందరికీ పెట్టిందండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.